హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీపీసీ ఇమామి గురించి చెప్పుకున్నాం నిన్నటి వీడియోలో. మనము ఏం చెప్పుకున్నాం నిన్న, ఈ లెవెల్లో 331 క్రాస్ చేస్తే మనకి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. బ్రేక్అవుట్ ఇస్తే చూడండి, ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చింది ఆల్రెడీ. మీకు కనిపిస్తుందా? ఈ లెవెల్లో మనకి ట్రెండ్ లైన్లో కూడా కనిపిస్తుంది. మీకు కొద్దిగా క్లారిటీ చూపిస్తాను. ఈ లెవెల్లో ట్రెండ్ లైన్ కూడా వచ్చింది ఒకటి, చూడండి. ఈ లెవెల్లో ఈ ట్రెండ్ లైన్ కూడా వచ్చింది మీకు. సో ఇక్కడ కన్సోల్డ్ అయింది మార్కెట్ ఈ లెవెల్లో. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఈ లెవెల్ అంతా కన్సోల్డ్ అయింది మార్కెట్ అని. సో ఇక్కడ క్రాస్ అయ్యి మనకు 337 దగ్గర ఉంది. మళ్ళీ రేపు మళ్ళీ కంటిన్యూగా ఇది వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కూడా ఒకటి కన్సోల్డ్ అయింది. సో ఈ లెవెల్ కూడా క్రాస్ చేస్తే మనకు పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇమామి గురించి చెప్తాను. ఇమామి గురించి చూద్దాము. ఇదంతా మనం క్లీన్ చేసుకుందాం. రిమూవ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎన్టీపీసీ. అలాగే ఇమామి గురించి చెప్తాను. ఇమామి గురించి నిన్న చెప్పుకున్నాం కదా మనము. ఇమామి గురించి మనం టార్గెట్ లెవెల్స్ ఇచ్చుకున్నాము 562 అని. కానీ 562 ఇంకా రాలేదండి. చూడండి, ఈరోజు మార్కెట్ అక్కడక్కడనే తిరిగి మనకు 533 దగ్గర స్టాప్ అయింది. సో ఇది ఎప్పుడైనా బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి 562 ఈ లెవెల్లో. మీకు నిన్నటి వీడియోలో దీని గురించి డీటెయిల్గా చెప్పుకున్నాము. చూడని వాళ్ళు నిన్నటి వీడియోలో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది. అలాగే మనము ఈరోజు స్టాక్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఏషియన్ పెయింట్ అండ్ సిప్లాండి రేపటి కోసం చూపిస్తాను. ఏషియన్ పెయింట్ మంచి స్టాక్ అండి. చూడండి, ఏషియన్ పెయింట్ ఈ లెవెల్లో మనకు మంచి కన్సోల్డ్ బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్తుంది ఆల్రెడీ. ఇది ఇంకే వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కన్సోల్డ్ అయింది చూడండి, ఒక 10 డేస్ నుండి కన్సోల్డ్ అయింది, బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మనకు ఇంకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. చూడండి, హారిజాంటల్ లైన్ గీస్తాను. ఇక్కడ ఒకటి ఈ లెవెల్ క్రాస్ చేసినా చేస్తుంది మనకి. 2300 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రేపటి లెవెల్స్ అండి. 2300 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ అప్ సైడ్ ఇంకా కొద్దిగా వెళ్ళే కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మనము సిప్లా గురించి చెప్తాను. సిప్లా ఈ లెవెల్స్. సిప్లా చూసుకున్నట్లయితే మనకి సిప్లా కూడా మంచి బిగ్ బ్రేక్అవుట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడండి, ఎన్నో రోజుల నుండి కన్సోల్డ్ అవుతుంది మార్కెట్ ఈ లెవెల్లో, కనిపిస్తుందండి. అలాగే మనకి ట్రెండ్ లైన్ చూసుకున్నా కూడా ట్రెండ్ లైన్ ఒకటి ఉంది, కనిపిస్తుంది. చూపిస్తాను. ట్రెండ్ లైన్ గీసాను. ఈ లెవెల్ ఇక్కడ నుండి గీయాలి. ట్రెండ్ లైన్ పై నుండి లోకి వస్తుంది, లో లెవెల్. సో ఇక్కడ అండ్ హారిజాంటల్ లైన్ గీద్దాము. హారిజాంటల్ లైన్ గీసిన ఈ లెవెల్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 1500 క్రాస్ చేస్తే మనకు ఇక్కడ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. చూడండి, ఈ లెవెల్ 1557 ఆ లెవెల్స్ క్రాస్ చేస్తే ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ లెవెల్ కూడా క్రాస్ చేస్తే మనకి ఇంకెక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే నిఫ్టీ 50 ఎలా ఉందో చూపిస్తాను. నిఫ్టీ 50 ఎలా. ఈరోజు నిఫ్టీ 50 చూసుకున్నట్లయితే మనకి అప్ సైడ్ నుండి గ్యాప్ అప్ నుండి మనకు కంటిన్యూగా ర్యాలీ ఇచ్చింది. కింది సైడ్ చూడండి, ఈ లెవెల్లో స్టార్ట్ అయ్యి కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో ఈ పైకి వెళ్ళిన దాన్ని మనం బూలిష్ మార్కెట్ అంటాము. ఇప్పుడు ఈ బూలిష్ మార్కెట్లో మనకు ఇంకా ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే, మనం 1 డే క్యాండిల్లో చూస్తే ఒక క్లారిటీ వస్తుందండి. ఈ లెవెల్ చూడండి, ఈ లెవెల్లో కనిపిస్తుంది మీకు. ఇక్కడ కన్సోల్డ్ అయింది మార్కెట్. సో ఈ లెవెల్లో కూడా బ్రేక్అవుట్ ఇస్తే మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 22,625 628 పైకి వేస్తే మనకు ఇంకా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 1 డేలో చూద్దాం. 1 డేలో చూస్తే కొద్దిగా క్లారిటీ ఉంటుంది. 1 డేలో 1 డే క్యాండిల్లో 1 డే క్యాండిల్లో చూడండి, మనకు 2 డేస్ నుండి 3 డేస్ నుండి మనకు కంటిన్యూగా అప్ సైడ్ వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ నిన్న చెప్పుకున్నాం కదా, మంచి వీక్లీ క్యాండిల్లో మంచి సపోర్ట్, బిగ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని చెప్పుకున్నాము నిన్నటి వీడియోలో. ఎక్కడంటే ఇక్కడ ఈ లెవెల్లో మీకు చెప్పాను, కింది లెవెల్లో బిగ్ సపోర్ట్ ఉంది వీక్లీలో. నిన్నటి చూడని వాళ్ళు ఉంటే నిన్నటి వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో ఈరోజు మార్కెట్ కంటిన్యూగా బులిష్ సైడ్ వెళ్ళింది. సో మనకి ఈ లెవెల్ హారిజాంటల్ లైన్ గీసాను. ఈ లెవెల్ ఉంది కదండి, ఇక్కడ 2 డేస్ కన్సోల్డ్ అయింది మార్కెట్. 2 డేస్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. 2 డేస్
ఈ 2 డేస్ కన్సోల్డ్ అయింది. సో ఈ లెవెల్ క్రాస్ చేస్తే మనకి ఇంకా కొద్ది అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మార్కెట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంకేదైనా ఉంటే అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.